హైదరాబాద్లోని ధూల్పేట నుంచి శ్రీరాముడి శోభయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. హైదరాబాద్లో శ్రీరామ నవమి శోభాయాత్ర అత్యంత కన్నుల పండుగగా సాగుతుంది. సీతారాం బాగ్ నుంచి మధ్యాహ్నం మొదలైనటువంటి ఈ శోభాయాత్ర ప్రస్తుతం బేగం బజార్ మీదుగా సిద్దింబర్ బజార్ వరకు చేరుకుంది. ప్రస్తుతం మనం సిద్దింబర్ బజార్ వద్ద ఉన్నాము. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందుకు తగ్గట్టే పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు, రహదారులన్నీ కూడా జనసంద్రంగా మారాయి. ఒక్కొక్క విగ్రహం కూడా ఇక్కడి నుంచి కోటి వ్యాయామశాలకు చేరుకుంటుంది. సిద్దింబర్ బజార్ను ఉన్నాం మనం ప్రస్తుతం. మనం చూడొచ్చు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఒక్కొక్క విగ్రహం, రాముడి విగ్రహాలు, హనుమాన్ విగ్రహాలు ఇవన్నీ కూడా ఊరేగింపులో భాగంగా ముందుకు కదులుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి ఏటా నిర్వహించే మాదిరిగానే ఈసారి కూడా ఇంకా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఈ శోభాయాత్రకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు మొత్తం 20,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే హైదరాబాద్తో పాటు ఇటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నుంచి కూడా శోభాయాత్రలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈ ఊరేగింపులన్నీ కూడా అనుసంధానం అయ్యేటువంటి కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. మతపరమైనటువంటి ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. మొత్తంగా 18,000 మంది పోలీసులతో పాటు మరొక 2,000 మంది అదనపు బలగాలను కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ధూల్పేటలోని సీతారాం బాగ్లో రాములోని కళ్యాణం అత్యంత వైభవంగా సాగిందని చెప్పుకోవచ్చు. ఈ కళ్యాణానికి సీతారాం బాగ్లో జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అయితే ఈ శోభాయాత్ర అయితే సిద్దింబర్ బజార్ వరకు చేరుకుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి రాజాసింగ్ సంబంధించినటువంటి శోభాయాత్ర కూడా ఇక్కడికి చేరుకోనుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ శోభాయాత్ర అయితే మంగళాట్ నుంచి ధూల్పేట, పురాణాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగం బజార్ మీదుగా ఇక్కడ బర్తన్ బజార్, సిద్దిం బజార్కి అయితే చేరుకుంది. సిద్దింబర్ బజార్కి ఇక్కడ నుంచి గౌలిగూడ, పుత్లిబౌలి, కోటి మీదుగా సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ యాత్ర అయితే కొనసాగనుంది. అయితే సాధారణంగా పోలీసులు సూచించినటువంటి సమయానికంటే ఆలస్యంగా ప్రారంభమైంది శోభయాత్ర. దీనివల్ల ముగింపు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పోలీసులు అయితే నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎక్కడికక్కడ దారి మళ్లింపులు చేపట్టారు. ఈ శోభాయాత్ర మొత్తం ఇటు సీతారాం బాగ్ నుంచి కూడా కోటి వరకు మొత్తం 6 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర సాగుతుంది. ఈ 6 కిలోమీటర్ల మార్గం మొత్తం కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, దారి మళ్లింపులు విధించారు. ప్రయాణికులు ఈ ప్రాంతాల్లో వచ్చేవారు తమ గమ్యస్థానాలకు అనుగుణంగా వేరే మార్గాలలో వెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సీసీ కెమెరాల ద్వారా పటిష్ట నిఘాను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సివి ఆనంద్ కూడా దీనిపై సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఈ మార్గాన్ని కూడా ఆయన సందర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూడొచ్చు మనం సిద్దింబర్ బజార్ దగ్గర జనసంద్రంగా మారింది ఈ పరిస్థితి అంతా కూడా. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ రహదారి ప్రాంతం అంతా కూడా, హైదరాబాద్లో ఉన్న కాలనీలన్నీ, ఈ ప్రాంతం అంతా కూడా శ్రీరామ నామ స్మరణతో మార్మోగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులతో పాటు ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, సిటీ ఆర్మూడ్ రిజర్వ్ కావచ్చు, క్విక్ యాక్షన్ టీం కావచ్చు, సిటీ టాస్క్ ఫోర్స్ కావచ్చు, మఫ్టీలో ఉన్న పోలీసులు కావచ్చు, సీ టీమ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా భద్రతలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు కూడా ఇందులో పాల్గొంటున్నారు కాబట్టి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర అయితే మనకు కొనసాగనుంది. మనం చూడొచ్చు, భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. దీనికి తగ్గట్టే పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు సూచించిన సమయానికంటే కాస్త ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సివి ఆనంద్ ఇటు ఉత్సవ కమిటీ నిర్వాహకులతో పాటు పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు, అన్ని శాఖల అధికారులతో కూడా సమన్వయ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు అందరూ సమన్వయం చేసుకుంటూ అయితే ఈ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో అయితే ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం శోభాయాత్ర సిద్దింబర్ బజార్కి చేరుకుంది. ఇక్కడ నుంచి గౌలిగూడ, పుత్లిబౌలి, ఆ తర్వాత కోటి మీదుగా సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాలకు చేరుకొని అక్కడైతే ముగియనుంది. ఓవర్ టు స్టూడియో.